అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీస్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. సో దానికి సంబంధించిన ప్రచారాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఏ పార్టీ అభ్యర్థి అయినా వాళ్ళ పార్టీ గెలవాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్న రేంజ్ లో ఉంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం. అండ్ మీరు కూడా మస్ట్ గా కామెంట్ చేయండి, జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారని. సో ఇక్కడ మేము క్యాంపెయిన్ చేస్తున్నాం, చూస్తున్నారు. అనూహ్యమైన స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి. అడగకన్నా ముందే చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్తున్నారు. మా సంక్షేమ పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కాదు, గల్లీ టు గల్లీ క్యాంపెయినింగ్ పోయినాయి. ఈరోజు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ. అంటే పర్టికులర్ గా కాంగ్రెస్ విషయంలో నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అనే ఒక ముద్ర బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. దీన్ని ఎలా ఖండిస్తారు? బీఆర్ఎస్ వాళ్ళే రౌడీ షీటర్లు, అల్లీబాబా చాలీస్ చోర్ వాళ్ళ దగ్గరే ఉన్నారు. మింగేసినారు, డబ్బులన్నీ మింగేసి ప్రజలకి ఈ రోజు 2-3 లక్షల నెత్తికి ఒక్కరికి అప్పు పెట్టినారు. 8 లక్షల కోట్లు మింగింది ఎవరు? వాళ్ళు కాదా అని అడుగుతా. ఈ రోజు ఎప్పుడు కూడా బస్ ఫ్రీ గానీ, 200 యూనిట్ల కరెంట్ గానీ, సన్న బియ్యమే గానీ ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టినారు. రేషన్ కార్డు ఇచ్చిన మొక్కల వాళ్ళవి. ఈ రోజు మా గురించి మాట్లాడే కన్నా ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని నేను అడుగుతున్నా. బీజేపీ బీఆర్ఎస్ 2 దొంగలు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్తున్నారు. రోడ్లు చూడండి, ఈ రోజు ప్రతి దగ్గర రోడ్లు గాని, నీళ్ల ప్రాబ్లం గాని. ఏ లీడర్ వచ్చినాడండి మాట్లాడడానికి? 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. మరి ఈ రోజు ఆయన రౌడీ షీటర్ అనే కన్నా పెద్ద రౌడీలు మీరు కాదా అని నేను అడుగుతున్నా. ఒక స్టార్ క్యాంపెయినర్ గా కాకుండా ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళగా ఇంకొకరిని రౌడీ షీటర్ అనే కన్నా కూడా ముసుకేసుకున్న రౌడీ షీటర్లు అంతా వాళ్ళే అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తారు. పర్టికులర్ గా నవీన్ యాదవ్ గారిని రౌడీ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏమంటాడు, లేదు ఈ 10 ఏళ్ళలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, సో ఈ విషయం ప్రజలకు తెలుసు, నన్ను కాంగ్రెస్ ఒక అభ్యర్థిగా గుర్తించిందంటే ఆ కాంగ్రెస్ ఇంటర్నల్ గా చాలా సర్వేలు చేసింది, అందుకనే నాకు టికెట్ ఇచ్చారని చెప్పాయి అనమాట. సో మీరు గ్రౌండ్ లో ఉన్నారు, తిరుగుతున్నారు కదా, ఇన్ని కాన్సిక్వెన్సెస్ లో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఏంటి? 100% లక్ష పైగా మెజారిటీ వస్తుందని 100% నమ్మకం ఉంది. జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్పందన చూస్తే తెలుస్తుంది. రౌడీ 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 అనడం కాదు, ఆ రౌడీ షీటర్లకు అందరికి ఒక మొగుడు వస్తాడు. రేపు పొద్దున జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో పక్కా నవీన్ యాదవ్ గెలుస్తాడు. అమ్మ మీ పేరు? రాధా అండి. రాధా, జూబ్లీహిల్స్ లో ప్రచారం జరుగుతుంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేమైతే నవీన్ యాదవ్ గారే గెలుస్తారు అనుకుంటా, కాంగ్రెసే గెలుస్తుంది కంపల్సరీగా. కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్లీలో. ఎవరు గెలిచినా కూడా పని అవ్వటం కావాలి. గెలిచిన తర్వాత ఏదో మళ్ళీ తర్వాత ఏదో, కానీ ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి తర్వాత మాట ఏమంటారు తప్పించుకోవటం కాదు. ఇప్పుడు అట్లానే అయ్యింది ఇప్పటి వరకు. మాకు ఆయన కంపల్సరీగా గెలుస్తారు. గెలిచిన తర్వాత మాకు ఇప్పుడు ఎక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మాకు నీళ్ల ప్రాబ్లం, చాలా నీళ్ల ప్రాబ్లం ఉంది. నవీన్ యాదవ్ గారు ఒకసారి వచ్చి చూస్తే, మా గల్లీలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మేము ఎంత ప్రాబ్లంలలో ఉన్నాం. ఆయన ఒకసారి వచ్చి చూస్తే ఐడియా ఉంటుంది మాకు. ఒకసారి చూడాలి మాకు, మేము అదే కోరుకుంటున్నాం ఆయన్ని. కానీ 100% ఆయనే గెలుస్తాడు. మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి. 1 వీక్ 10 డేస్కి ఒకసారి వస్తుంది. వాటర్ లేక అందరూ ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నాము. పనులలోకి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది వాటర్ కోసము. వాటర్ ప్రాబ్లం ఉంది. మెయిన్ హోల్స్ అయితే నడవడానికి రాకుండా ఎప్పుడు 24 అవర్స్ ఉంటుంది. చెత్త మాత్రం బాగా వేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా చెత్త వేస్తారు. ఆ చెత్త క్లీన్ చేయరు. చేసేవాళ్ళు పాపం వాళ్ళు వచ్చి చేస్తారు, కాకపోతే నైట్ అంతే వేస్తారు. బండ్లు పార్కింగ్ పెట్టే దగ్గర తాగుకుంటూ నైట్ పూట తాగుతారు. బండ్లలో పెట్రోల్ తీయడం ఒకటి, బండ్లలో పెట్రోల్ తీస్తారు. బండ్లు మొత్తం అది పైపులు కట్ చేసేస్తారు. మాకు కెమెరాలు లేవు, ఏవి లేవు. మోరీలు నిండడం, దాంట్లోనే పోవడం, దాంట్లోనే రావడం. చెత్త బాగా నిండుతుంది. పాపం వాళ్ళు ఎంత తీసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ నైట్ పూట వేస్తుంటారు. మాకైతే చాలా ప్రాబ్లం ఉందండి. వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. మాకు రోడ్డు కూడా సరిగా లేదు. ఇవన్నీ చేస్తే, గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తే బాగుంటుందని ఆయన గెలవాలని మేము కోరుకుంటాం. 100% ఆయన గెలుస్తారు. గెలిచిన తర్వాత మాకు రావాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆయన చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. 100% ఆయన అయితే వస్తారు. మేమే ఆయనకి ఓటేస్తాం. అలా మీ పేరు? నా పేరు షేక్ మొయిజ్. ఏంటి జూబ్లీహిల్స్ లో ప్రచారం గట్టిగా జరుగుతుంది, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ అన్న, కాంగ్రెస్ గెలుస్తుంది 100%. ఎందుకంటే నవీన్ అన్నది ఎట్లా ఉందంటే, పార్టీ లేకపోని, పార్టీ కాంగ్రెస్ లో ఉండని, కాంగ్రెస్ లో లేకపోని, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎనీ టైం మీకు కాల్ చేస్తే మాకు నవీన్ అన్ననే వస్తారు. నేను చిన్నప్పటి నుంచే చూస్తాను. నేను 15 years నుంచి నేను ఎప్పుడు వచ్చినా నేను అప్పటి నుంచే నవీన్ అన్నకి చూస్తా. నవీన్ అన్న వెనకాలనే తిరుగుతా.
నవీన్ అన్నకి నేను మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో నవీన్ అన్న 100% గెలుస్తుంది అంతే. ఓకే, అంటే ఎందుకు బీఆర్ఎస్ ని పట్టించుకోవట్లేదు? బీఆర్ఎస్ ఏం వర్క్ చేయలే అన్న. బీఆర్ఎస్ లో మేము ఛాన్స్ ఇచ్చినాం, జనాలు ఛాన్స్ ఇచ్చిండ్రు. జూబ్లీస్ లో ఏం వర్క్ చేయలే. ఒక్కసారి ఏదైనా ఇబ్బంది అయితే ఒక్కసారి రాలే. ఒక్కసారి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫస్ట్ నవీన్ అన్నకి కాల్ చేస్తే నవీన్ అన్ననే ఫస్ట్ ఉంటుండే. బీఆర్ఎస్ కి కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ లేదు. కార్పొరేటర్ది రెస్పాన్స్ లేదు, ఒక ఎమ్మెల్యేది రెస్పాన్స్ లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ ఏం వర్క్ చేయలే. ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్లు పెట్టలే అన్న. ఎన్ని సంవత్సరం అయిపోయింది బీఆర్ఎస్ గెలిచి. ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ లేదు. బీఆర్ఎస్ ఏం రెస్పాన్స్ లేదు. బీఆర్ఎస్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నాను? నవీన్ అన్న గెలుస్తారన్న. ఒక అందాజ 5000 మెజారిటీ నుంచి గెలుస్తాడు అన్న. థ్యాంక్ యూ బ్రో. అన్న మీ పేరు? నా పేరు రాహుల్ అన్న. జూబ్లీస్ లో ఇప్పుడు మొత్తం ఎన్నికల ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది, హోరాహోరీగా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? ఇక్కడైతే లోకల్ మనిషి నవీన్ యాదవ్ గెలుస్తాడు అన్న. ఎందుకు పర్టికులర్ నవీన్ యాదవ్? నవీన్ అన్న అంటే 24/7 అందరికి ప్రజలకి అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఏ స్థాయి లేకపోయినా, ఏ పొజిషన్ లేకపోయినా కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు అన్న. అలా అని చెప్పేసి అన్నకి చాలా మంది రుణపడి ఉంటారు జూబ్లీస్ ప్రజలు. ఎవరైనా అన్న మా ఇంట్లో పెళ్లి ఉంది అంటే వాళ్ళకి పుస్తమెట్టలు ఇప్పియడం కానీ, లేకపోతే ఫుడ్కి సంబంధించి కొంచెం అయినా మొత్తం కాకపోయినా ఒక 50,000 అయినప్పుడు ఒక 20,000 కానీ సహాయం చేయడం కానీ. అన్న మా ఇంట్లో చనిపోయేదంటే చనిపోయిన వాళ్ళకైతే మనం ఏం చేయలేం, ఏదో ఒకటి పైసలు ఇచ్చి వాళ్ళ సావు దినాల ఖర్చులు కూడా చేపిస్తాడు అన్న. సావు దినాల ఖర్చులు చేపిస్తాడు. లేదు మా పిల్లలు చదువుకోవాలనుకుంటారు, మా దగ్గర మేము ఆ స్థాయి లేదు, సౌమ్యత లేదు అన్న వాళ్ళకు కూడా అన్న రుణపడి వాళ్ళకి స్టడీస్ కూడా చెప్పిస్తాడు. బీఆర్ఎస్ కి సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది అన్న. ఇంకా బీఆర్ఎస్ సింపతి సునీత నుంచి ఉంటే బీఆర్ఎస్ కి సింపతి ఉంటుండే అన్న. ఆల్రెడీ క్యాండిడేట్ చేంజ్ అయిపోయింది. గూగుల్ మొత్తం ట్రోలింగ్ అవుతుంది విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చెక్ చేస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ విష్ణువర్ధన్ రెడ్డి అనే గూగుల్లో చూపిస్తుంది అన్న. సో సింపతి అనేది ఏం లేదు అన్న. ఆల్రెడీ అట్లా సింపతి ఉండాలి అనుకుంటే రీసెంట్ గా కంటోన్మెంట్ ఎలక్షన్స్ చూస్తే సాయన్న ఫ్యామిలీ ఉంది, వాళ్ళు గెలిచారా? లేదు. గణేష్ గారు గెలిచారు. మళ్ళీ మన అక్కడ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో సింపతి, అక్కడ కూడా బై ఎలక్షన్స్ లో గెలవలేదు. ఆ సింపతి అనేది ఎక్కడ ఉండదు అన్న. ఎవరైతే పని చేస్తారో, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. పైసకి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇక్కడ కాదు. వాళ్ళు నాన్ లోకల్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిల్ ఉంటారో, వేరే పార్టీ వాళ్ళు 500 1000 రూపాయలు వచ్చి మా దానికి వేయండి అని చెప్పి అడుక్కొని కాళ్ళు మొక్కేటోళ్ళే ఓట్లు వేస్తారు అన్న. ఇక్కడైతే మొత్తం లోకల్కే వేస్తుంది అన్న ఓటు. ఓకే, ఫైనల్ గా చెప్పు, నవీన్ అన్నకి ఎంత మెజారిటీ వచ్చింది అన్న? మేము అయితే అన్నకి 1,00,000 పైన మెజారిటీ జూబ్లీస్ ప్రజలు గిఫ్ట్ గా ఇస్తారు అన్న. అది అన్నకి పక్కా మినిస్టర్ అవుతాడు అన్న. రానున్న రోజుల్లో బాగా డెవలప్మెంట్ చేశాడు జూబ్లీస్ లో నవీన్ అన్న, పక్కా ఎమ్మెల్యే. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. అంకుల్ మీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్, ఏంటి జూబ్లీస్ లో పరిస్థితి ఏంటి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? నవీన్ యాదవ్ వస్తున్నాం అని అనుకుంటున్నాం. ఎందుకు నవీన్ యాదవ్? ఎందుకు అంటే ఇంతవరకు మంచి పనులు చేయలేదు కాబట్టి మంచి పనులు చేస్తాడనే ఉద్దేశం మీద నవీన్ యాదవ్ కావాలని కోరుకుంటున్నాం. అది ఇక్కడ మా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు తీర్చి మేలు చేస్తాడనే ఉద్దేశం మీద నవీన్ యాదవ్ కావాలని అనుకుంటున్నాం. ఓకే, మీ సమస్యలు అంటే ఏంటి? మీ పర్టికులర్ గా మీ సమస్యలు ఏంటి? సమస్యలు కొద్దిగా రోడ్డు సమస్య ఉన్నది. ఇక్కడ ఉన్న సమస్యలు కొద్దిగా ఉన్నటివి కొన్ని సమస్యలు ఉన్న సమస్యలు తీరితే మనకి మంచిగా చేస్తాడనే ఉద్దేశం మీద ఈరోజు నవీన్ యాదవ్ కావాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.